హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయ టమాటా ఎగురు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక 4 అరటికాయలు తీసుకున్నాను. వాటిని అయితే తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. మనం అరటికాయ ముక్కల్ని వాటర్లో వేసుకుంటే బ్లాక్ అనేది రాదు, అందుకనే నేనైతే వాటర్లో వేసుకున్నానండి. తర్వాత దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి నేను. తర్వాత పండిన టమాటాలు ఒక రెండు కాయలు అయితే తీసుకున్నాను. మనకి అరటికాయ ఎగురులోకి బాగా ముగ్గిన టమాటాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. దీంట్లోనైతే బాండి పెట్టి మనం గ్యాస్ మీద తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లో. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చక్కగా పిల్లలకి నచ్చే విధంగా కారం మసాలా అన్నీ తక్కువగా వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గడం కోసం నేను దీంట్లోనే ఒక స్పూన్ ఏమో పసుపు, ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను. మీరైతే ఉప్పు వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇక్కడ మనకి ఇవి 2 వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు చాలా తొందరగా ఫ్రై అవుతుంది, మనకి మంచి కలర్ వస్తాయండి. అందుకని నేనైతే ముందు వేసేసాను. తర్వాత మనం ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది మనకి. ఇక్కడ చూసారండి, ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ అనేది చాలా తొందరగా మనకి మగ్గిపోతుంది. ఒక్కసారి మళ్ళీ మూత తీసుకొని ఉల్లిపాయలు మనకి మగ్గినాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మంచి కలర్లో వచ్చినాయి, గోల్డ్ కలర్లోను. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ముగ్గురు టమాటాలు అయితే దీంట్లో వేసుకుంటున్నాను. టమాటాలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ బాగా పండిన టమాటాలు తీసుకుంటాం వల్ల నాకు చాలా తొందరగానే మగ్గిపోయిందండి చక్కగా. ఇక్కడ మనం మూత పెట్టేసుకోవాలి, ఒక్కసారి కలుపుకొని ఈ ఆయిల్ అనేది మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి. టమాటా పచ్చివాసన లేకుండా చక్కగా మగ్గించుకోవాలి మనం. ఇక్కడ ఒకసారి చూసుకోవాలండి మనకి టమాటా మగ్గిందో లేదో అనేది. చూసారండి, టమాటా అనేది చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ ఆయిల్లో బాగా అరటికాయ ముక్కలు కలిసేంత వరకు కూడా కలుపుకొని ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలండి. అరటికాయ ముక్కలు అనేది మనకి చాలా తొందరగానే మగ్గిపోతాయి. ఇవి అయితే మనం ఒక్కసారి కదుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇక్కడ చూసారండి, చక్కగా అరటికాయ ముక్కలు అనేది ఆయిల్లో బాగా కలిసింది. మనకి ఇలా కలిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అన్నీ కూడా చాలా తక్కువగా వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా అయితే ఖచ్చితంగా తింటారండి. అంటే కారం మసాలాలు అన్నీ ఉండవు కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి పిల్లల కోసం అయితే మాత్రం. మనకి అయితే పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా తినాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను అవేమీ వేయకుండా చాలా సింపుల్గా అయితే ఈ అరటికాయ కూరని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కారం అంతా కలిసిన తర్వాత దీంట్లోనూ టీ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక గ్లాసున్నరైనా, ఎందుకంటే అరటికాయ మనకి చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇంకెక్కువ వాటర్ వేసుకుంటే మనకి మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది, అంటే అరటికాయ చాలా మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫైనల్ మనకి కర్రీ ఒక 5 మినిట్స్ అంతేనండి, ఎక్కువ టైం కూడా పట్టదు. హై ఫ్లేమ్లో అయితే 5 మినిట్స్, లో ఫ్లేమ్లో అయితే ఒక 6-7 మినిట్స్ అయితే పడుతుందండి. ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది. ఫైనల్లీ చూసారండి, కర్రీ మనం ఇంకా దింపేసుకోవచ్చు చక్కగా. దీంట్లో మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకొని మసాలాలు కారాలన్నీ తక్కువగా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అరటికాయ చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్, అందుకని వాళ్ళ కోసం అయితే టమాటా ఎక్కువగా వేసుకొని ఆనియన్ తక్కువగా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఫైనలీ అరటికాయ ఎగురైతే అయిపోయిందండి. ఇంకా మనం కూరనైతే దింపేసుకోవచ్చు. ఇంకా ఇలా సరిపోతుందండి, చపాతీలోకి రైస్లోకి సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఈ అరటికాయ టమాటా కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.